హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఇది ఒక వ్లాగ్, నార్మల్గా మినీ వ్లాగ్ ఏం కాదురా, మొత్తం వ్లాగ్ తీసిన. నిన్న కొంచెం తీసినాం. యాక్చువల్లీ నిన్న నైట్ వచ్చిండే బన్నీ వాళ్ళ ఇంటికి షాద్నగర్. కొంచెం చిన్న క్లిప్స్ తీసినాను, అవి వస్తాయి మీకు చూడండి. ఇప్పుడు సడన్ ప్లాన్ ఇదైతే అనుకోలేదు వెళ్తామని. బట్ ఇంకా నెక్స్ట్ డే సండే హాలిడేనే ఉంది కదా అన్నట్టు వారు సాటర్డే ఈవినింగ్ వెళ్ళామన్నమాట. 8:30 అయింది యాక్చువల్లీ మేము అక్కడ రీచ్ అయ్యే వరకు. అందుకే ఇంకా పాప అంతా క్రాంకీ చేసింది, నిద్ర టైం కదా. సో ఇదిగా మేము ఫీవర్ అని చెప్పేసి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చి ఆడుకుంటుంది. ఇప్పుడే వచ్చినాము. వచ్చి ఇంకా టైం లేట్ అయిపోయింది కదా, అందుకని పాప ఫుడ్ తినిపిస్తున్నాం అనమాట. ఆ ఫుడ్ తినిపించడానికి ఇంతమంది కష్టాలు పడుతుంది. తినట్లే కదా నువ్వు మళ్ళీ ఫాస్ట్ తినొచ్చు కదా. కష్టాలు పడుతురు. పెట్టుకొని ఇక్కడ చూడండి, బన్నీయాడు అసలు వాడు వెళ్ళి లోపల హైడ్ అయ్యాడు అనమాట కబోర్డ్లో. ఎంతసేపు ఉన్నాడు పాపం. తర్వాత మేము చిన్న గ్యాప్ ఎందుకు ఉంది అని వచ్చి ఓపెన్ చేస్తే అప్పుడు కనిపించిండు వాడు దాంట్లో. ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్. సో వాళ్ళందరూ ఫ్రెష్ అయిపోయి వాళ్ళు తీసి పట్టుకొని కూర్చున్నారు. మేము బయటకు వచ్చి కూర్చుంటే మా వ్యోమిక ఆల్బమ్ తీసుకొని వచ్చింది. ఆ బన్నీ టై చూడండి ఎట్లా కట్టుకుందో, వాడు స్కూల్ టై తీసుకొని కట్టుకొని ఆల్బమ్స్ అన్నీ తీసుకొచ్చి బయట కూర్చోని ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది అనమాట. దాంట్లో అన్నీ చూసుకుంటూ మా అమ్మ ఉంది, లంగావాణి వేసుకుంది, స్మాల్ ఉంది, అది ఇదని చెప్పుకుంటూ ఫుల్ ఎగ్జైటెడ్ అనమాట. ఇంకా మాకు అన్ని క్వశ్చన్స్ కూడా వస్తాయి కదండి చిన్నపిల్లలకి. సో అందరి రొటీన్ క్వశ్చనే, మమ్మ నేను ఎక్కడున్నామమ్మా దీంట్లో, నన్ను లేరంటున్నామమ్మా వీళ్ళందరూ అని చెప్తుందనమాట ఈ క్లిప్ అది. సో అదేదో చెప్పాము. ఇంకా యోమిక, డాడీని ఎందుకు పెట్టుకోమంటున్నావు? అదంతా ఎందుకు పెట్టుకోమంటున్నావు? బ్యాడ్మింటన్ అంటే దేంతో ఆడాలి? బ్యాట్తోనే బ్యాడ్మింటన్ ఆడతారా? వావ్, నువ్వు చెప్పడం ఆయన వేసుకోవడం బాగుంది. ఇక తర్వాత అందరం టిఫిన్స్ చేసేసి కిందకు వచ్చి ఆడుకుంటుండే అనమాట. వాళ్ళు క్రికెట్ ఆడుతుంటే ఇంకా మేము కూడా వెళ్ళి బ్యాట్ తీసుకొని వచ్చి ఆడుకొని టైంపాస్ చేసి వచ్చాము. మేము అడుగుతుంటే బాత్ కంప్లీటెడా? హాట్ వాటర్ తో బాత్ చేసిందంట వ్యోమిక. సో నేను డైనోసారా? యాక్చువల్లీ వీడియోలో లైక్ మేము ఏం చేసామో అన్నీ ఉంటాయి చూడండి. మమ్మీ వాళ్ళు ఇప్పుడే ఒక చిన్న ప్రాంక్ అయింది బన్నీకి, సంజుకి, అది కూడా వస్తుంది మీకు వీడియో చూడండి. బిస్కెట్ అయిపోయింది బన్నీ. మమ్మీ వాళ్ళ పైన వేయాలి కానీ టైం చూడాలి, ఎందుకంటే వాళ్ళు అనర్స్తారు. ఇప్పుడు మేము రచ్చలు చెప్తారు. వాళ్ళు వంట చేస్తున్నారు, చూపిస్తున్నారు చూడండి. మా హస్బెండ్, మా బాబాయ్, మా డాడీ ఏమో బయటికి వెళ్ళినారు. యాక్చువల్లీ కొంచెం ఇక్కడ సైట్ ఉంటుంది మాది, సో అది చూసేద్దాం అన్నట్టు వెళ్ళారనమాట. వాళ్ళు వస్తారు, వచ్చాక ఈవినింగ్ బయటికి వెళ్ళదుంది, అప్పుడు కూడా వ్లాగ్ తీస్తా. యాక్చువల్లీ వాళ్ళ డే మొత్తం ఉంటుంది వ్లాగ్ చూడండి. లైక్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? పిచ్చి లేచిందారా? ఓకేనా? డివైన్ ప్రాంక్ ఉంటుంది పక్క. చేసినావు, నువ్వు చేసినప్పుడు, నేను చూసినప్పుడు. మమ్మీ వాళ్ళు ఏం చేస్తారో చూపిస్తా పదండి. ఏం చేస్తున్నారు? హలో, హాయ్ చెప్పండి. మమ్మీ చికెన్ అయింది, బోటీ చేస్తున్నాము, బగారా రైస్ చేసాము, చికెన్ చేసాను మమ్మీ. చికెన్ అయింది, చికెన్ అయిపోయింది. నెక్స్ట్ బోటీ చేయాలి. బోటీ ఇక్కడ వాష్ చేసి పెట్టినారు అనమాట చేయడానికి. బోటీ కర్రీ ఇక్కడ బగారా అయిపోయింది. మనమే మమ్మ డాడా ఇప్పుడు ఈవినింగ్ అయింది, కిందికి తినాం అనమాట. సో బయటికి వెళ్తున్నాము, ఇంటికి అలా తిరిగేసి వద్దామని. అందరు ఉన్నారు చూడండి.
సంజన హాయ్ హాయ్ చెప్పవను హలో. యాక్చువల్లీ బయటికి వెళ్ళాము, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు అనమాట. ఎక్కడికి వెళ్దాం అని వాడు కూర్చున్నాడు, అరుస్తున్నాడు బన్నీ. ఎంజాయ్ చేసి వద్దామా? 2 షూస్ కావాలా? చూపి 2 చూపి ఫస్ట్. అది 2ఆ? ఓకే, అన్ని షూస్ ఇప్పియాలా నీకు? ఓకే. ఇప్పుడే కార్లోకి వచ్చి కూర్చున్నాం. యాక్చువల్లీ షాపింగ్ చూపిద్దాం అనుకున్నాం కానీ అసలు బయట మొత్తం వర్షం వస్తుంది. ఇంటికి వెళ్ళాక చూపిస్తాం ఏమేమి తీసుకున్నాం. మొత్తం ఫాగ్ అయిపోయింది కార్. చూసారు కదా, ఫుల్ వర్షం వస్తుంది యాక్చువల్లీ ఇక్కడ. ఈవినింగ్ కూడా వాళ్ళకి ఏం కనిపిస్తుంది అంటే ఫాగ్ కనిపిస్తుంది కదా. ఈవినింగ్ కూడా వచ్చింది కానీ మేము వచ్చే టైంకి తగ్గిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. సంజనాకి ఫీవర్ వచ్చింది, సో ఆమెని హాస్పిటల్ తీసుకొని వెళ్ళారనమాట. మేము అందరం కార్లో కూర్చొని వెయిట్ చేస్తున్నాం. షాపింగ్ అయిపోయింది, ఇప్పుడే వచ్చి కూర్చున్నాం. ఏమైనా గప్చు పిప్పి పానీపూరి తింటామంటే ఆడే ఊపిద్దాం మళ్ళా. ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఒకవేళ మేము తింటే చూపిస్తాం. అదే షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట. యాక్చువల్లీ పెద్ద సంతనే తీసుకున్నాం, కాకపోతే కొన్ని ఊపిస్తాను. ఈ వాటర్ బాటిల్స్ నేను తీసుకోవాలి యాక్చువల్లీ, మా చెల్లి వాళ్ళు తీసుకున్నారు. ఇలా సిప్పర్ పిచ్చా అనమాట. సో ఇట్లాంటివి తీసుకుని బాగుంటాయి, క్వాలిటీ చాలా బాగుంది. ఇట్లాంటివి అమెజాన్లో కూడా చూసినా కానీ లైక్ మా దగ్గర పెద్దది 2 లీటర్స్ ఉంటుంది కదా, అది ఉంది. వీళ్ళు ఇంకా 1 లీటర్ నార్మల్గా ఆమె హాస్టల్కి వెళ్ళేసి సంజన, సో ఆమెకి కావాలని తీసుకుంది. మా చెల్లెకంట ఇది ఉంటే సిప్పర్ ఉంటే తాగడానికి ఇంట్రెస్ట్ వస్తుందంట. సో అందుకని ఆమె తీసుకుంది అనమాట బేసికల్లీ. మా బాగా వచ్చేసి ఇది తీసుకున్నాడు. సో మొత్తం బాటిల్ మీద 3 బాటిల్స్ తీసుకురు అండ్ ఒక గ్లాస్ బౌల్ సెట్ తీసుకున్నాం అనమాట. ఇంకేం తీసుకున్నాం? మా డాడీ వచ్చేసి ఇవి తీసుకున్నాడు అనమాట. సపోజ్ ఇవి బన్నీ, ఇవి అమ్మగా తీసుకుంది. ఇంకోటి స్పోర్ట్స్ తీసుకుని కానీ ఆ వేసుకొని మొత్తం తిరుగుతుంది, మొత్తం ఇల్లంతా మొత్తం తిరుగుతున్నాము. సో ఇవి సంజన తెచ్చిన సర్ప్రైజ్ అనమాట, బ్రేక్ ఇన్ స్టాక్. సంజన తీసుకొని వచ్చింది. ఆమె యాక్చువల్లీ మాదాపూర్ హాస్టల్లో ఉంటుంది అనమాట. సో ఒకటి సెంట్రోకి వెళ్ళిందంట ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తోని. కాదా ఎవరితో? మమ్మీ వాళ్ళతోనా? సో వాళ్ళ మమ్మీ వాళ్ళతో వెళ్ళిందంట. మా బాబాయ్ వాళ్ళు వెళ్తారు కదా అప్పుడప్పుడు, సో వాళ్ళతో వెళ్ళిందంట. మన ఫాదర్స్ డేకి అక్కడికి వెళ్తే ఆఫర్ రన్ అయిందంట. సో 7,999 వచ్చినాయంట. 7,000 అంటే 8,000 అనుకోండి, 1 రూపీ ఏముంది, 1 రూపీ. సో 8,000 అంట బ్రిక్ ఇన్ స్టాక్. బాగుంది. ఇంకే ఒక అసలు చిన్న అన్నీ తీసుకున్నాం అనమాట బేసికలీ. అవి ఏమంటారు, సంజన చున్నీ కూడా తెచ్చుకున్నాను. నాకు చున్నీ చూపి అని అడుగుతుంది. సో ఇది చున్నీ. యాక్చువల్లీ ఇక్కడ బాగాలేదు, మెటీరియల్ అంతా ప్రాపర్ లేదనిపించింది చూస్తే. బ్లాక్ కలర్ ఎలా ఉన్నా బాగుంటుంది కదా, అందుకే బాగుంది. అంతే కానీ క్వాలిటీ బాగుంది యాక్చువల్లీ, కానీ చూస్తుంటే మనకు అంత మంచిగా అనిపించట్లేదు బేసికలీ. మేబీ డల్ కలర్, ఇది కొంచెం డల్ కలర్ అయ్యి అంత బాగాలేదేమో మరి. నీకోసం గిఫ్ట్. లేదా సర్ప్రైజ్ తీసుకున్నారు అక్కడ, ఏం తీసుకున్నారో తెలియదు యాక్చువల్లీ. గిఫ్ట్ తీసుకున్నాను తెలుసు నాకు. అక్కడ బాబాయ్ డోర్ తీస్తే ఉంటాడు బన్నీ వాడు. పాపకని రబ్బర్ బ్యాండ్స్ చిన్న చిన్న యాక్సెసరీస్ తీసుకున్నాము. నాకు ఒకటి నచ్చింది, అది ఇదే బేసికల్లీ షాపింగ్ ఇదే అనమాట. సో ఇప్పటిదాకా చూపించాం కదా, అవన్నీ షాపింగ్ చేసినాం అనమాట. షాపింగ్ కొంచెమే అనిపిస్తుంది కానీ బ్యాండ్ మాత్రం కొంచెం గట్టిగానే అయింది. సో ఇంకా షాపింగ్ చేసుకొని వచ్చేస్తుంటే పానీపూరి అని చెప్పినా కదా. సో మేము అడిగితే ఆపలే కానీ వ్యోమిక డాడా పానీపూరి, మా అమ్మకి పానీపూరి అంట, స్టాప్ చేయవా అని అంటే టపాక్ జస్ట్ 2 minutes పానీపూరి బండి కనిపిస్తుంది ఆయనకు. అప్పుడు మేము అడిగితే మాత్రం కనిపించదు. సో ఇంకా పానీపూరి తినలేదు కానీ అందరం మసాలా పూరీస్ అట్లా అవన్నీ తినేసినాం అనమాట. తినేసి ఇంకా యాక్చువల్లీ సంజనాకి ఫీవర్ వచ్చింది అని చెప్పా కదా. సో తను హాస్పిటల్లో చెక్ చేయించుకొని వచ్చేసరికి లేట్ అయిందనమాట. సో ఇంకా వాళ్ళు వచ్చేసి
వచ్చి పానీపూరి తినొచ్చే వరకు యాక్చువల్లీ 9 అవుతుంది టైం ఇప్పుడు. సో అవన్నీ తీసుకొని వచ్చినాం ఇప్పుడే. ఇంకా డిన్నర్ కూడా వేయాలి. డిన్నర్ చేయలే ఇంకా. యాక్చువల్లీ వ్యోమికకి తినిపిస్తుందని చెప్పా కదా, వ్యోమిక తినడం అయిపోయింది ఇప్పుడే. ఇంకా తను వచ్చింది, తను పడుకోబెట్టి మేము తినాలన్నమాట ఇప్పుడు కదా వ్యోమిక. ఇంకా షూస్ వేసుకుంది. ఎస్, వ్యోమిక షూస్ వేసుకొని తిరుగుతూనే ఉందన్నమాట మొత్తము. సో ఈ బ్లాగ్ అయితే ఇంతే అనమాట. ఇంకా ఫుడ్ తినేసి పడుకొని మార్నింగ్ లేసి వెళ్ళిపోతాము. యాక్చువల్లీ ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వీళ్ళు వద్దనేసరికి సరే అని స్టాప్ అయిపోయినాం అనమాట. సో మార్నింగ్ 8 o'clock 8:30 వరకు ఇంట్లో ఉండాలి యాక్చువల్లీ. సో స్కూల్ 8:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఆంటీ వాళ్ళు వచ్చేస్తారు 8:30కి. సో అప్పటి వరకు మేము వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఉండాలి బేసికలీ. కాబట్టి మార్నింగ్ 5 o'clock అట్లా లేసి వెళ్ళాల్సి వస్తుంది. 1.5 hour జర్నీయే, బట్ ఇంకా వెళ్ళి అన్నీ రెడీ అయ్యి టైం పడుతుంది కదా మనకు ఆబ్వియస్గా. సో అందుకని తొందరగా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇంకా అంతే ఈ వ్లాగ్కి అయితే. ఇంకేం లేదు యాక్చువల్లీ చూపించడానికి. ఇంకా తినేసి పడుకుంటాం కదా. సో ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.